వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. ఈరోజు డిజిటల్ మీడియా అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఎవరినైనా రాత్రికి రాత్రి స్టార్ని చేయొచ్చు, ఏదైనా రాజకీయ పార్టీని ప్రారంభించవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఒక్క రోజులోనే కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్స్ వ్యూస్తో ఏదైనా జరిగేటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించి తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి అన్నామలై పార్టీకి రాజీనామా చేయడం ఒక సంచలనంగా మారిపోయింది. సో భవిష్యత్తులో రాజకీయ ప్రయాణం రజనీకాంత్తో కలిసి చేస్తారా అనేటువంటి ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. ఎవరి నోట విన్నా కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఇదే నేపథ్యంలో తమిళనాడులో ఇంకొక బలం ఊపందుకోవడానికి కారణం ఏంటంటే రజనీకాంత్ అన్నామలై కలిసి ఉండేటువంటి పోస్టర్సు తమిళనాడు మొత్తం కూడా పబ్లిష్ కావడం అనేది, చాలా ప్రాంతాల్లో ఇది పబ్లిష్ కావడం అనేది ఇప్పుడు దీనికి కొంత బలం చేకూర్చేటువంటి అంశం. ఏది ఏమైనా కూడా సోషల్ మీడియాలో ప్రచారమయ్యేటువంటి ప్రతి ఒక్కటి కరెక్ట్ అని మనం చెప్పలేం. కానీ సో ఇక్కడ గతంలో రజనీకాంత్ పార్టీ పెట్టిన సమయంలో, అంటే పార్టీ పెట్టబోతున్నారనేటువంటి సమయంలో తనను సంప్రదించినట్లు, ఆ రాజకీయ ఉద్యమంలో తనను పార్టిసిపేట్ చేయమని చెప్పినట్టు గతంలో అన్నామలై చెప్పినటువంటి విషయం ఇప్పుడు వైరల్గా మారడం. సో రజనీకాంత్ కూడా పార్టీ పెట్టాలి అని గతంలో భావించడం, ఈ రెండు అంశాల నేపథ్యంలో ఇక అంటే ఇప్పుడు రజనీకాంత్ ఒక హీరోగా పార్టీ పెట్టి సక్సెస్ కావడం, ఈ అంశాల నేపథ్యంలో అంతకు మించి ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి రజనీకాంత్ పార్టీ పెట్టి ఉంటే బాగుండేది అనేటువంటి టాక్ అయితే విజయసీయమైనటువంటి ప్రారంభం సమయంలో వచ్చినటువంటి టాక్స్. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రజనీ పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంది, అన్నామలై రజనీ కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియా టాక్. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే తమిళనాడులో ఎన్నికలు ఇటీవల జరిగాయి. మరి జమిలీ ఎన్నికలు జరిగితే మరి 2029లో మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగితే ఎన్నికలకు వెళ్ళొచ్చు, లేకపోతే మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. అయినా కూడా రాజకీయ పార్టీ పెట్టి, ఎందుకంటే విజయ్ అంటే పెట్టగానే తొందరలోనే సీఎం అయిపోయారు, ఒక 2 ఇయర్స్ కష్టపడి ఉంటారు ఎక్కువ. అంటే సో ఇప్పుడు కష్టపడాలంటే చాలా టైం అయితే పడుతుంది. మరి ఆ విధంగా జరుగుతుందా లేదా, రజనీ పార్టీ అసలు పెడతారా లేదా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఏది ఏమైనా కూడా మనం అనుకున్నట్టు సోషల్ మీడియాలో ఏదైనా సాధ్యమే, గంటల్లో జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి పార్టీ పెడతారు అనే ప్రచారం అయితే ఊపందుకుంది. మరి ఈ కామెంట్ మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే బాధ్యత మీదే. పెడితే ఏ విధంగా ఉంటుంది? ఇద్దరు కలిసి పార్టీ పెట్టే అవకాశం ఉందా లేదా? మరి మీరేమనుకుంటున్నారు? సోషల్ మీడియా టాక్పై కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సాస్ టీవీని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.